హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే దేశంలోనే ప్రముఖమైన జవహర్లాల్ యూనివర్సిటీ జేఎన్యూ నుంచి భారీ నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 267 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీలో భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, 12th, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకే నోటిఫికేషన్లో వేలాది మంది అభ్యర్థులకు అప్లై చేసే అవకాశం అయితే లభిస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్ ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జీతం కూడా పే లెవెల్ 1 నుంచి లెవెల్ 11 వరకు అయితే ఉన్నాయి. అంటే సుమారు లెవెల్ 1 అంటే 18,000 నుంచి 2 lakhs వరకు జీతం పొందే అవకాశం కూడా ఉంది. ఈ వీడియోలో మీ అర్హతకు ఏ పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టుకి ఏ విద్యార్హత కావాలి, వయోపరిమితి ఎంత, ఓకేనా, ఎంపిక ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు అనేది ఎంత, చివరి తేదీ ఎప్పుడు, ఎలా అప్లై చేయాలనే ప్రతి విషయాన్ని అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా పూర్తిగా చెప్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగాల గురించి పూర్తిగా తెలుసుకుందాం మనం. ఓకేనా? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ, ఓకేనా. దీంట్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కనుక చూసుకుంటే 01 RCNT/2026, ఓకేనా. అప్లికేషన్ ఇన్వైటెడ్ ఆర్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ద ఫాలోయింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ ది పే లెవెల్స్ ఇండికేటెడ్ అగైనెస్ట్ ఈచ్ పట్ ప్లస్ క్యాజువల్ అలవెన్స్ యాజ్ అడ్మిసిబుల్ యాజ్ పర్ యూనివర్సిటీ రూల్. దీంట్లో వచ్చేసి మనకి వాళ్ళు నోటిఫికేషన్లో పోస్ట్ వైర్గా అంటే లెవెల్ 1గా ఆధారంగా వాళ్ళు మెన్షన్ చేశారు. దాన్ని క్లియర్గా చూడండి, యాజ్ పర్ యూనివర్సిటీ రూల్ ప్రకారం అని చెప్పేసి అన్నారు. మనం ఇప్పుడు కనుక చూసుకుంటే దీంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్, అసిస్టెంట్ లైబ్రరీను, అసిస్టెంట్ రిజిస్ట్రారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు, రీసెర్చ్ ఆఫీసర్, సిస్టమ్ అనాలిసిస్ట్, ఇది గ్రూప్ ఏ కిందికి వస్తుందండి మొత్తం, ఓకేనా. తర్వాత గ్రూప్ బి కిందికి చూస్తే మనకు సెక్షన్ ఆఫీసర్, ఓకే. తర్వాత ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, ఓకే. తర్వాత ప్రొఫెషనల్ అసిస్టెంట్, తర్వాత జూనియర్ ఇంజనీర్ సివిల్, కంప్యూటర్ ఆపరేటర్, తర్వాత అసిస్టెంట్ అచివిస్ట్. తర్వాత గ్రూప్ సి కనుక చూసుకుంటే మనకి సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, ఓకే. తర్వాత అసిస్టెంట్ మేనేజర్, తర్వాత స్టాటిస్టికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు, ల్యాబొరేటరీ అటెండెంట్ అసిస్టెంట్, తర్వాత డ్రాఫ్ట్స్మెన్, తర్వాత వర్క్ అసిస్టెంట్, ఇందులో డిఫరెంట్ అంటే వైర్మెన్, తర్వాత టెలిఫోనిక్, కార్పెంటర్ ఇలా ఉంది. తర్వాత లిఫ్ట్ ఆపరేటర్, తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఓకే. తర్వాత కుక్, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెస్ హెల్పర్, ఇలా మొత్తం టోటల్గా ఇంజనీరింగ్ అటెండెంట్ డెసిగ్నేషన్, ఓకేనా. తర్వాత లైబ్రరీ అటెండెంట్, ఎనిమల్ అటెండెంట్, ఇలా మొత్తం 35 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్గా మనకు వచ్చేసి 267 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓకే. ఇది కనుక చూసుకుంటే మనకి వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఇప్పుడు మనం టోటల్గా గ్రూప్ సీనే చూసుకుందాం మనం, ఓకేనా. గ్రూప్ ఏ, గ్రూప్ బి అనేది హై లెవెల్ కదా, చాలామంది గ్రాడ్యుయేషన్తో ఉంటుంది కదా, కాబట్టి నేను గ్రూప్ సి వరకు క్లియర్గా చెప్తాను చూడండి, ఓకే. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయండి, ఓకే. టోటల్ మాత్రం చెప్తున్నాను, ఇది కేటగిరీ వైజ్గా ఏం చెప్తలేదు నేను, ఓకే. తర్వాత మనకు అవసరమైనవి మాత్రమే నేను చెప్తున్నాను. లిఫ్ట్ ఆపరేటర్కి మొత్తం 2 వేకెన్సీ. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ చూడండి మీరు, జూనియర్ అసిస్టెంట్కి టోటల్గా 46 వేకెన్సీస్ ఉన్నాయండి, ఓకేనా. తర్వాత కుక్కి 27 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెస్ హెల్పర్కి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంజనీరింగ్ అటెండెంట్ వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబొరేటరీ అటెండెంట్ 8, లైబ్రరీ అటెండెంట్ 2, యానిమల్ అటెండెంట్ 4, గ్రౌండ్స్మెన్ 3, తర్వాత యాంటీ మలేరియా వర్కర్ 4, టోటల్గా 267 అనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు మనం దీంట్లో ఎలిజిబిలిటీ అసలు ఎందుకు, క్వాలిఫికేషన్ ఏంటిది, దీంట్లో చూసుకుంటే మనకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, దీంట్లో చూసుకుంటే మనకి బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ దీనికి, ఓకేనా. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, ఇది బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ అనేది చదివి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ లైబ్రేరియన్, ఈ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఓకే. ఇలా ఉంటుంది క్వాలిఫికేషన్స్ అవన్నీ. ఇప్పుడు మనం మొత్తం చదువుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది మనకి. నేను ఇది నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు మొత్తం చదివేసుకోండి, ఓకేనా. తర్వాత కొన్ని మనం ఇంపార్టెంట్ మాత్రమే తెలుసుకుందాం మనం, ఓకే. తర్వాత తీసుకుంటే మనకు సీనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్. ఇప్పుడు పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ అండి, ఏ బ్యాచిలర్ డిగ్రీ అయినా పర్లేదు, దీనికి హిందీ ఇంగ్లీష్లో టైపింగ్ అనేది రావాలి, ఓకే. ఒక విధంగా చెప్పాలి అంటే పర్సనల్ అసిస్టెంట్ అంటే ఒక విధంగా స్టెనోగ్రాఫర్ లాగా ఉంటుందండి, ఓకేనా. తర్వాత ప్రొఫెషనల్ అసిస్టెంట్, తర్వాత జూనియర్ ఇంజనీరు, తర్వాత కంప్యూటర్ ఆపరేటరు, ఓకే. తర్వాత అసిస్టెంట్ అచివిస్ట్, తర్వాత సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, తర్వాత స్టాటిస్టికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఓకే. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, ఈ విధంగా చాలా లిఫ్ట్ ఆపరేటర్ అన్నిటికీ క్వాలిఫికేషన్ సపరేట్ ఇచ్చారండి, మీరు చూసుకోండి, ఓకే. తర్వాత మనం చూసుకుంటే ఇందులో లిఫ్ట్ ఆపరేటర్
ఇక్కడ చూడండి మీరు డ్రాఫ్ట్స్మెన్ చూసారు, ఇక్కడ లాబొరేటరీ అటెండెంట్ కదా, ఇది స్టెనోగ్రాఫర్, ఇది అసిస్టెంట్కి వచ్చేసి మనకి డిగ్రీ అనేది ఉండాలండి. ఏ బ్యాచిలర్ డిగ్రీ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ జూనియర్ అసిస్టెంట్ లోయర్ డివిజన్ క్లర్క్ అనేది ఉండాలి. ఓకేనా. తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్. ల్యాబొరేటరీలో వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్, 2 years ఆఫ్ వర్కింగ్ ఇన్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. తర్వాత డ్రాఫ్ట్స్మెన్ చూసుకుంటే డిప్లొమా ఆర్ ఈక్విలెంట్. తర్వాత ఇది వర్క్ అసిస్టెంట్ ఉన్నాయి కదా వైర్ మెన్ అవన్నీ, వాటికి ఐటీఐ అనేది ఉండాలండి. లిఫ్ట్ ఆపరేటర్కి వచ్చేసి మనకి ఐటీఐ ఉండాలి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే. దీనికి వచ్చేసి 35 words అనేది ఇంగ్లీష్లో రావాలి, హిందీలో 30 words అనేది ఉంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. కుక్కు వచ్చేసి మీరు 10th class అనేది ఉండాలి. ఓకేనా. ఐటీఐలో బేకరీ అండ్ కాన్ఫిక్సేషన్ సర్టిఫికేట్ గురించి మాత్రం ఉండాలి. ఓకేనా. తర్వాత మల్టీ టాస్కింగ్ వచ్చేసి ఓన్లీ 10th class. తర్వాత మెస్ హెల్పర్కి ఓన్లీ 10th class, 2 years ఎక్స్పీరియన్స్ మెస్ హెల్పర్ ఉండాలి. తర్వాత ఇంజనీరింగ్ అటెండెంట్కి వచ్చేసి ఐటీఐ డిప్లొమా విత్ 2 years డ్యూరేషన్ ఇన్ రెలవెంట్ ట్రేడ్. ఓకేనా. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ చూసుకుంటే మనకి 10+ సైన్స్ అనేది ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే బైపీసీ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంటుంది. ఓకేనా. తర్వాత యానిమల్ అటెండెంట్, ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఇదన్నీ నేను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. దీనికి ఫీజు డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకి గ్రూప్ ఏకి ఎవరికైతే అప్లై చేస్తారో వాళ్ళకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 1500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 1000 రూపీస్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే నిల్లు. ఓకే. తర్వాత గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఎవరైతే ఉంటారో దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 1000, ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్కి అయితే 600, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే నిల్లు, ఎలాంటి ఫీజు అయితే లేదు. ఓకేనా. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంది, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంది. ఓకేనా. ఈ రిలాక్సేషన్ అనేది నేను మొత్తం ఇప్పుడు ఇందులో ఇస్తాను, కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ టీచింగ్ స్టాఫ్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇక్కడ చూడండి మీరు, ది ఫాలోయింగ్ షెల్ బి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాంపోనెంట్స్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, పేపర్ 1, పేపర్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ ఈజ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ నాన్ టీచింగ్ పోస్ట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్. పేపర్ 1 కనుక చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ 30 questions 60 marks, రీజనింగ్ అబిలిటీ 35 questions 70 marks, మ్యాథమెటికల్ 35 questions 70 marks, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ 30 questions 60 marks, కంప్యూటర్ అవేర్నెస్ 20 questions 40 marks, టోటల్గా 300 marks అనేది ఉంటుంది. ఓకేనా. 15 minutes ఎక్స్ట్రా ఫర్ వుడ్ బి గివెన్ విజువల్ హ్యాండిక్యాప్డ్ అండ్ సెంట్రల్ పాలసీ క్యాండిడేట్స్. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఓకేనా. ఇదండి డ్యూరేషన్ వచ్చేసి 2 hours అనేది ఉంటుంది. సిలబస్ అనేది ఇది, మీకు సపరేట్గా కావాలంటే నేను చేస్తాను. ఓకే. పేపర్ 2 అనేది ఎవరికి ఉంటుందంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ ఇవన్నీ ఉంటారు కదా, ఎవరికైతే పేపర్ 2 అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ సపరేట్ సిలబస్ అనేది ఉంటుంది. ఓకేనా. తర్వాత గ్రూప్ సిలో మనకి చాలా వరకు సెకండ్ ఎగ్జామినేషన్ అనేది లేదు, కాబట్టి మీరు మల్టీ టాస్కింగ్ కానీ ఇలా ఉంటుంది కదా, వాటికైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఓకేనా. పర్సనాలిటీ ఇంటర్వ్యూ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే గ్రూప్ ఏకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 100 marksకి ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. ఓకేనా. తర్వాత ట్రేడ్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ వేర్ ఆర్ అప్లికేబుల్ విల్ బి కండక్టెడ్ బై JNU. ద మొడాలిటీస్ ఆఫ్ ది సేమ్ విల్ బి డిసైడెడ్ బై ద కాంపౌండెంట్ అథారిటీ. ఏదైతే టెస్ట్ అంటే ప్రాక్టికల్ టెస్ట్ కానీ ఏదైతే ఉందో అయితే యూనివర్సిటీ ఎక్కడైతే డిసైడ్ చేస్తుందో అక్కడ మాత్రమే ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా నీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.